ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ అయితే మనకి మునగాకు పప్పు, దానికి కాంబినేషన్ మనకి పచ్చడి. ఈ పచ్చడి ఏంటనేది మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఎందుకంటే నేను ఈ విధంగా చేస్తున్నాను అనమాట. సూపర్ టేస్ట్ అంటే మనకి భలే ఉంటుంది. మనకి పప్పుతో అయితే బాగుంటుంది అనమాట. ఏదో కాదు, అరటికాయ పచ్చడి అనమాట. అరటికాయలు మా పెరట్లో చిన్న చెట్టేనండి, రెండు గెళ్ళు వేసేది పడిపోయింది అనమాట. చాలా పించులు, ఏం చెప్తాం, అదేంటి వెయిట్ కూడా కాదు. ఆ వెయిట్ మొయ్యలేక పడిపోయింది ఏటో మరి నాకు తెలియదు. అంత చిన్న గెళ్ళు కూడా వాలిపోయి పడిపోయి, నేనైతే అది ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేనైతే దీనికి ఒక రెసిపీలా చేసుకోవచ్చు కదా అని దీనికైతే మనం పచ్చడి చేద్దాం అనేసి అయితే మనకి ఎలాగా మన పెద్దలు అరటికాయ పచ్చళ్ళు కూడా చేస్తూ ఉంటారు, తొక్క పచ్చళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం అరటికాయలు ఎందుకు చేయకూడదని ఈరోజైతే నేను ట్రై చేశాను. సూపర్ అంటే సూపర్, వేరే లెవెల్గా ఉంది. వేడి వేడి అన్నంకైతే భలే ఉంటుందన్నమాట. రెసిపీ ఎలా చేద్దాం చూద్దాం రండి. దీనికి చూసారా, చిన్న అరటికాయలు ఇవే మా పెరట్లో పడిపోయినవి అనమాట. ఇవి ఎందుకు విసిరేయడం అని నేను ఇలాగా రెసిపీ ట్రై చేస్తాను అనమాట. ఇది నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా కాడలు మొత్తం నరుక్కున్న తర్వాత చిన్న పీసులుగా కట్ చేసుకొని మనకైతే ఇవి ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకి అరటికాయ చాలా హెల్తీ కాబట్టి పచ్చడి కూడా మనకి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో పప్పులు అన్నీ వేస్తాం కాబట్టి చాలా మంచి ఫుడ్ అనమాట. ఇలాంటి రెసిపీలు పాతకాలంలో చేసేవారు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చేయట్లేదో మరి నాకు తెలియదు. కానీ అంతగా ఇప్పుడు ఎవరు చట్నీలు ఇవి చేయట్లేదు, పచ్చళ్ళు అంత బాగా. తొక్క, అప్పుడు బీరకాయ తొక్క అని అరటికాయ తొక్క అని అప్పుడు చేసేవాళ్ళు. నా చిన్నప్పుడు మా అమ్మ చేసేది, ఇప్పుడు ఎవరు ఇవి అసలు చేయట్లేదు. ఇలా కూడా చేసుకొని మనకి పప్పులన్నీ ఇందులో వేస్తాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్తో చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు అన్నీ పాతకాల పద్ధతులే మనం పాటించాలి, అప్పుడే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పుడు ఎందుకంటే మొత్తం మనకి తినే ఫుడ్ అంతా కల్తీ అవుతుంది కాబట్టి దీనికి కావాల్సినవి ఒక టమాటా, ఒక 2 ఆనియన్స్, కొంచెం కొబ్బరి ముక్కలు, మీకు చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి. దీనికి కావాల్సినవి ఇంతేనండి. ఒక తెల్లుల్లి ఒక 4 రెబ్బలు వేసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా అయితే మనం తీసేసుకొని మనం డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేసుకొని మనం తాలింపు పెట్టుకోవడమని. నేనైతే వేరుశనగల నూనె వేసాను. దీనికి కొంచెం జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయలు మీరు మీకు కారంకి తగ్గ మీరు వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువగానే వేసాను, ఎందుకంటే కారం మా ఇంట్లో అంతగా ఎవరు తినరు కాబట్టి కొంచెం కారం తక్కువగా వేసాను. ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది అనమాట. ఒక 2 నిమిషాలు మనకి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఒక టమాటాలు ఫ్రై చేసుకోవాలండి. ఒక పచ్చిమిర్చి ఒకటి వేసాను అనమాట. మీరు 2-3 వేసుకోవచ్చు కావాలంటే మీ కారంకి సరిపడా. టమాటా కొంచెం ఫ్రై అయ్యాక మనకి అరటికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే అరటికాయ కాబట్టి కలుపుతూ ఉండాలి. సరిపడా కల్లుప్పు వేసుకోండి, అదే సాల్ట్ కానీ గడ్డపు కానీ వేసుకొని కలుపుతూనే ఒక 2 నిమిషాలు మూత పెడుతూ మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఇది అడుగు పడుతుంది కాబట్టి మనకి ఎంత కలిపిన అరటికాయ అడుగు పడుతూనే ఉంటుంది కదా, అందువల్ల ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. చింతపండు వేసి కూడా ఒక 2 నిమిషాలు మూత పెడితే అది మనకి మగ్గి సరిపోతుంది అనమాట. కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంతేనండి మనకైతే అరటికాయ ఫ్రై అనమాట. అన్ని చట్నీలాగే పచ్చడిలాగా ఇది ఇడ్లీకి, దోశకి, మనకి అన్నంతో కానీ వేడి అన్నంకి కానీ దేనికైనా బాగుంటుందండి. అసలు సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, లాస్ట్ వరకు చూడండి వీడియో, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఎలా చేస్తే మధ్య మొత్తం చూస్తే ఏం చేశారు, ఎలా చేశారు అనేది మీకు ఒక అవగాహన అంటూ ఉంటుంది కదా. మీరు ఆడియన్స్ చూసి మమ్మల్ని చిన్న ఛానల్కి సపోర్ట్ చేస్తే ఇంకా అందరూ అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి మనకి వీడియోస్ చేసి పెట్టాలని అయితే ఉంటుంది కదా. చేత పట్టుకున్నాక ఫుల్గా మరీ పేస్ట్లా చేసేయకుండా ఒక గరగగా అయితే బరకగా మనం అయితే మిక్సీ పట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు కొంచెం సరిసాలు, కొంచెం శనగపప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం ఇంకు పౌడరు, మనకి కరివేపాకు వేసి అయితే తాలింపు పెట్టేయడమేనండి. మనకైతే సూపర్గా చాలా టేస్ట్తో అరటికాయ పచ్చడి రెడీ అయిపోయింది. మా అబ్బాయి కూడా ఈలోపు రెడీ అయిపోయాడు. లంచ్ రెడీయా అమ్మ? ఏంటంటే చేసావు? అన్నం, వేడి అన్నం, మునగాకు పప్పు, అరటికాయ పచ్చడి లంచ్ ప్రిపేర్ చేస్తాను. కట్టేనా? ఈరోజైతే లంచ్ ప్రిపేర్ చేసేసాం కదా, ఇదేనండి ఈరోజైతే మనకి మునగాకుతో పప్పు చేసి పెట్టాను, అలాగే మనకి పచ్చడి అనమాట. ఈరోజైతే ఇదేని మనకి లంచ్ అనమాట. ఇడికైతే బయలుదేరిపోయాడు కూడా, స్కూల్ టైం అయిపోతుంది. 8:25 కల్లా వ్యాన్ వచ్చేస్తుంది.
తొందరగా పరిగెడుతున్నాడు అనమాట. కంపల్సరీగా వీడియో ఫుల్గా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.